అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం అరిసెలు చేసుకోబోతున్నామండి. అరిసెలు అని కొంతమంది అంటారు, కొంతమంది నిప్పట్లు అంటారండి. మనం చేసే అరిసెలు పైన ఎంతో క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా రేషన్ బియ్యాన్ని మనము నానబెట్టుకోవాలండి. 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నీట్గా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 5 నుంచి 6 గంటల తర్వాత ఆ బియ్యాన్నంతా వాటర్ పక్కకు తీసి ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పిండి కొట్టుకోవాలండి. ఆ పిండిని మనం జల్లి పెట్టాలండి. మంచిగా జల్లి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం తీసుకోవాలండి. బెల్లం మంచిగా పొడిగొట్టి పెట్టుకోవాలండి. 4 కప్పుల రైస్ ఫ్లోర్ తీసుకున్నామండి. మనము 4 కప్పుల రైస్ ఫ్లోర్కి 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. అంటే ఎంత తీసుకున్నారో దాంతో సగం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఆ 4 కప్పుల పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఒక సగం కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి. దీన్ని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకబెడితే ఇలా వస్తుందండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని వడగట్టాలండి. చూశారు కదా, దాంతో ఏమన్నా చిన్న చిన్న చెత్త రాళ్ళు ఉంటే బయటకు వచ్చేస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల మన నిప్పట్లలో ఎలాంటి మట్టి ఏమీ ఉండదండి. దాని తర్వాత దీన్ని మళ్ళీ అదే పాత్రలోకి వేసుకొని కొంచెం బాయిల్ చేయాలండి. ఇప్పుడు మనం పాకం చేస్తున్నాము. ఇందులోకి కొంచెం యాలకల పొడి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు చెక్ చేసుకోండి. మనం ఉడకబెడుతున్న బెల్లం పాకం ఎలా వచ్చింది అంటే ఇలా ముద్దలాగా కట్టాలండి. చూస్తున్నారు కదా, అలా తీస్తే మనకి ఒక రౌండ్ బాల్ లాగా రావాలి. సో ఇలా వచ్చిందంటే మన పాకం రెడీ అయినట్టండి. చూశారు కదా, మన పాకం ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. నువ్వులు వేసుకోవడం వల్ల హెల్దీ కూడా అండి. చూశారు కదా, ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని అరగంట పాటు పక్కన పెట్టాలండి. అంటే వేడిగా ఉంటుంది కదా పాకం, అదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ఫ్రై చేసుకోవడానికి. ఆకు కానీ అరిటాకు కానీ తీసుకోవచ్చండి. లేదు అంటే మామూలు ప్లాస్టిక్ కవర్లో చేసుకోవచ్చు. కానీ ఆకు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి మంచిగా ఉంటుందని ఇలా చేస్తున్నామండి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని, మన చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న ఉండ తీసుకోవాలండి. దాన్ని ఇలా నిరుపుకోవాలి పలసగా. చూస్తున్నారు కదా, పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి. మనం చిన్న సైజు చేస్తున్నాము. చిన్నగా దాన్ని ఆయిల్లోకి వేసేయాలండి. గరిటెతో అలా పైన అలా అంటే అది బాగా ఉబ్బుతుందండి. చూశారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. చూశారు కదండి ఎంత మంచిగా పొంగుతుందో. మనం చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. అది బాగా కాలిన తర్వాత మనం సేమ్ ప్రాసెస్ ఇంకొక దానికి కూడా చేసుకోవాలండి. సేమ్ అంతే అండి. ఆ పిండి మొత్తం ఇలాగే ఫాలో అయిపోతే సరిపోతుందండి. మంచిగా నెయ్యి రాసుకొని చేసామంటే బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూశారు కదా, ఇప్పుడు ఇది బాగా కాలిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మనం తీసేయాలండి. అది ఎలా అంటే కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాము. దానిపైన ఒక బౌల్ పెట్టి ఒక ప్లేట్తో దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నామండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల దాంతో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకి పర్ఫెక్ట్ నిప్పట్ అనేది రెడీ అయిపోతుందండి. చూశారు కదండి, ఇలా సేమ్ ప్రాసెస్లో చేశారంటే సరిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలానే రిమైనింగ్ పిండి అంతా కూడా మనం నిప్పట్లు వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, అలా గరిటెతో ఆయిల్ని కొంచెం పైకి అంటూ ఉంటే అది ఉబ్బుతుందండి, బాగా పొంగుతుంది అలా చేయడం వల్ల. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన అరిసెలు లేదా నిప్పట్లు రెడీ అయిపోయాయండి. చూశారు కదా ఎంత బాగున్నాయి. పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి, లోపల ఏమంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది.
ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, ఎస్జే థాట్స్ అండి. దాన్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూశారు కదండి, ఎంతో టేస్టీ అయిన నిప్పట్లు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.